దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మంచి రాత్రి సమయంలో దేవునికి మొరపెడదామనే అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దినములను మనం చూసినప్పుడు దేవుని పట్ల ఉన్న భక్తి కంటే, దేవుని పట్ల ఉన్న విశ్వాసం కంటే ఈరోజు అనేకులు సుఖానుభవాలలో ఎక్కువగా పరిగెడుతూ ఉంటున్నారు యువతరం. క్రైస్తవులు అలాంటి ఒక దినములలో ఈ సాయంత్రం వేళల్లో ప్రభు సన్నిధిలో కూడి పాడి ఆరాధించి ప్రార్థించి దేవుని శ్రేష్టమైన మాటలను ధ్యానించుకునే భాగ్యాన్ని దేవుడిచ్చినందులకు ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము ఏమిటి అనంటే, నిన్నటి దినంలోనే శుభ శుక్రవారం అని, గుడ్ ఫ్రైడే అని యేసు ప్రభు యొక్క సిలువలో మాట్లాడిన మాటలు, తరువాత యేసు ప్రభు యొక్క ఆ సిలువ యాగాన్ని అనేకులు ప్రదర్శించారు. కొంతమంది చర్చిలో, కొంతమంది బయట, తర్వాత కొంతమంది పాడారు, స్తుతించారు. చాలా జరిగింది క్రైస్తవ సంఘాలలో. దేవునికే మహిమ కలుగునుగాక. అయితే అయిపోలేదు, అంటే ఆ రోజు మాత్రమే యేసు ప్రభు యొక్క ఆ సిలువ మరణము, ఆ సిలువ మాటలు, ఆ త్యాగము ఆ రోజుకు మాత్రమే కాదు, అది మన 365 దినములు ఆయన మరణమును గురించి బోధించాలి, మరణమును గురించి ధ్యానించాలి, మరణమును గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనం కలిగి ఉంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారిని మన ఇండియా దేశంలో ఇంకా ఎంతోమంది నమ్మకుండా, రక్షణ పొందకుండా ఉంటున్నారు. ఆయన గురించి అనేకులకు తెలియాలి. జనాలు యేసుని దేవుడుగా, రక్షకుడుగా స్వీకరించి అంగీకరించే వరకు ఈయన గురించి, ఈయన మరణమును గురించి మనం చాటుతూనే ఉండాలి. అయితే యేసు ప్రభు యొక్క సిలువ మరణమును గురించి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలను ఈ సమయంలో మనం బోధించుకొనబోతున్నాం. మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఇలాగున రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనని చెప్పెను. నాకు ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారు ఎవరు అనే అంశం మీద చాలామందికి తెలియకుండా జీవిస్తూ ఉంటూ ఉన్నారు. అసలు యేసు ప్రభు వారు ఎందుకొరకు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు? ఈ విషయంలో, ఈ వాక్యంలో రాయబడింది చూసారా మాట, అనేకులకు ప్రతిగా అన్న మాట రాయబడినది. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఇక్కడ చూడండి ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారు ఎవరి కోసం చనిపోయాడు అంటే, క్రైస్తవులు గుడ్ ఫ్రైడే చేసుకోవడానికి కోసం కాదు. ఈ క్రైస్తవులు గుడ్ ఫ్రైడేలో యేసు మాట్లాడిన మాటలు మాట్లాడుకోవడానికి కాదు. ఈరోజు మన ఇండియా దేశంలో ఉన్న సహోదరులు అలాగున భావిస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు చనిపోయిన దినమంట, యేసుప్రభు వారు సిలువలో కొట్టేసిన రోజంట, దీన్ని శుభ శుక్రవారం అంట అని చెప్పి చాలామంది ఇది క్రైస్తవుల పండగ,
వారి కోసం యేసు చచ్చిపోయినాడంట అనుకుంటూ ఉన్నారు. అయితే బైబిల్లో క్లియర్గా రాయబడింది, యేసు ప్రభు అందరికీ దేవుడు, ఆయన అందరి విమోచన కొరకు ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేకులకు ప్రతిగా అనే మాట రాయబడింది. అనేకులు అనంటే ఎవరు? మన ఇండియాలో ఉన్న 145 కోట్ల మంది, మన ప్రపంచంలో ఉన్న 250 దేశాల్లో ఉన్న ప్రజలందరి కొరకు 800 కోట్ల ప్రజలున్నారు. వారందరి కొరకు, వారందరికీ ఏమి కావాలి అంటే విమోచన కావాలి. విమోచన అంటే ఏమిటి? విమోచన అంటే ఏమిటి అని అంటే ఒకరి దగ్గర లేదా ఒక వ్యక్తి దగ్గర ఇంకో వ్యక్తి బానిసగా ఉంటే, బందీలుగా ఉంటే వారిని విడిపించేదానినే విమోచన అంటారు. అంటే యేసు ప్రభువారు ఎవరి విమోచన కొరకు అంటే అనేకులకు ప్రతిగా, అంటే ఈ లోకంలో ఉండే సర్వమానవాళికి విమోచన కొరకే యేసయ్య విమోచనకు ఒక వెల చెల్లించాలి. అయితే కొన్ని లేఖనాలని చూపిస్తాను. విమోచన పొందాలంటే ఏం చేయాలి? అయితే లేవి నిర్గమకాండం 21వ అధ్యాయము 30వ వచనంలో రాయబడింది, విమోచనము చేయాలి అంటే వెల చెల్లించాలి. విమోచనం చేయాలంటే వెల చెల్లించాలి. చూడండి, అక్కడ వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల, పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల, వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము, వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము, తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను, ధనము చెల్లింపవలెను. అయితే గమనించండి, ఒక ఎద్దు కానీ ఎవరినైనా పొడిచిన ఎడల ఆ పొడిచిన ఎద్దుని చంపివేయవలెను, ఆ వ్యక్తిని కూడా చంపివేయవలెను. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాయబడిన చట్టము. అయితే ఒక వెసులుబాటు ఉన్నది. ఆ ఎద్దు యొక్క యజమానుడు విడిపించబడాలి అని అంటే ఆ ఎద్దు యజమానుడు ఏమి చెల్లించాలి అని అంటే వెల చెల్లించాలి. విడుదల పొందుటకు ధనము చెల్లించాలి. అయితే ఇలాగన ఆ యొక్క ధనాన్ని వారు చెల్లించాలని లేఖనాలు రాయబడింది. అలా చెల్లించినప్పుడు ఆ వ్యక్తి విమోచించబడతాడు, విడుదల పొందుతాడు. దీన్నే విమోచన క్రయధనము అని రాయబడి ఉంటున్నది. అప్పుడు విమోచనము పొందాలంటే ఒక వెల చెల్లించాలి, ఒక క్రయము చెల్లించాలి. అలాంటి చెల్లిస్తేనే ఆ వ్యక్తి విడుదల పొందుకుంటాడు. అయితే యేసు ప్రభువారు ఎందుకొరకు సర్వమానవాళికి విమోచన ఇవ్వాలి? మీకు ఒక సందేహం రావచ్చు. అప్పుడు మానవాళి ఎవరి చేతిలో బందీలుగా ఉన్నారు, ఎవరి చేతిలో వారు బానిసలుగా ఉన్నారు అని మీరు అడగవచ్చును. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడిన కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34 వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ప్రియమైన వారలారా, వీరు అనవచ్చు, ఎందుకు మాకు విమోచన, ఎందుకు మాకు విడుదల అని అనవచ్చు. అయితే బైబిల్ రాయబడింది, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. అంటే పాపము వారికి యజమానుడైపోయారు. ఆ యజమానుడైన పాపానికి మానవాళి దాసులైపోయారు. అయితే ఈ దాసత్వం నుండి మానవులు విడుదల పొందాలంటే పాపం అనే దాసత్వం నుండి, ఈ దాసత్వాన్ని నుండి విమోచన కొరకు వెల చెల్లించాలి. విమోచన కొరకు వెల చెల్లించాలి. ఈ యొక్క వెల ఎవరు చెల్లించగలరో
అని మనం చూస్తే ఈ లోకంలో పాపం అనే దాసత్వం నుండి విడిపించే ఒక వెల ఈ లోకంలో ఎవ్వరు చెల్లించలేరు, దేవుడు తప్ప. ఎందుకంటే అందరూ పాపులే, ఆదాము నుండి అందరూ పాపం చేశారు కాబట్టి ఎవరు కూడా పవిత్రులు కాదు. ఎందుకంటే ఆదాము నుండి పుట్టిన వారిలో కొంతమంది పరిశుద్ధులు, కొంతమంది పవిత్రులు, అపవిత్రులు ఉంటే పర్వాలే. ఆ పవిత్రుల వలన అపవిత్రులని కొనేయచ్చు, లేదంటే విడుదల చేయవచ్చు అని చెప్పటానికి ఆదాము నుండి అందరూ దాసులైపోయారు, దేవుని కాదు పాపమునకు. అందుకే రోమాపత్రికలో కూడా ఒక మాట రాయబడింది. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనము రాయబడిన మాట జాగ్రత్తగా చదువుదాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, దేనికి మిమ్ములను మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా, అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో, దానికే దాసులగుదురని మీరెరుగరా. ఇక్కడ క్లియర్గా రాయబడింది, ఒక వ్యక్తి దేనికి లోబడతాడో వాడు దానికి దాసుడైపోతాడు. అప్పుడు మొట్టమొదటగా మానవుడు ఆదాము అవ్వలు ఎవరికి దాసులయ్యారంటే సాతానికి దాసులయ్యారు. ఆ సాతానికి దాసులైపోయి ఆ సాతాను ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా మనుషుల్ని అతడు త్రిప్పాడు, నడిపించాడు. అందువలన ఇప్పుడు ఇద్దరు దాసత్వంలోనికి వెళ్ళిపోయినారు మానవుడు. ఒకటి సాతాను అనేవాడు దాసత్వము, రెండు సాతాను వలన పాపం అనే దాసత్వము. ఇప్పుడు ఈ రెండిటి చేత కట్టబడి ఉన్నాడు మనిషి. ఈ రెండిటిలో నుండి విడుదల పొందకపోతే ఆ మనిషి నరకానికి వెళ్ళిపోతాడు, నరక శిక్షకి వెళ్ళిపోతాడు. ఆ పాపమునకు కారకుడైన అపవాది నరకంలో నెట్టివేయబడబోతున్నాడు. కాబట్టి ఈ మానవాళ్ళు అందరూ కూడా నరకానికి తీసుకెళ్లాలని దేవునికి వ్యతిరేకముగా రెచ్చగొట్టి దేవునికి లోబడకుండా సమస్త లోకాన్ని అపవాది తనకు లోపరుచుకుంటున్నాడు. అపవాది మనుషుల్ని ఎలాగ తనకు లోపరుచుకుంటున్నాడంటే అనేక పాపపు ఆశలు చూపించి, నేత్రాశలు చూపించి, జీవపు డంబాల్ని చూపించి, అనేక రకరకాల ఇచ్చల్ని, కోరికల్ని, అనేకమైన వాటిని రెచ్చగొట్టి మనుష్యులను తన వైపుగా అతడు లాక్కొని బందీలుగా చేసుకొని, బానిసలుగా చేసుకొని ఇలాగున ఉంటున్నారు. అపవాది చెరలో, అపవాది బంధకాలలో వీరందరి విడుదల పొందాలంటే, వీరందరి యొక్క జీవితాలలో విమోచన జరగాలంటే ఆ విమోచన దేవుడు మాత్రమే చేయగలడు. అపవాది నుండి, అపవాది విత్తిన పాపం అనే దాసత్వం నుండి విడుదల పొందాలంటే వెల చెల్లించాలి. అలాంటి ఒక వెల ఈ లోకంలో ఏమిటి? ఆ వెల అంటే ఆ వెల ఏం తెలుసా? ఆయన ప్రాణము. ఎవరి ప్రాణము? యేసు ప్రభు యొక్క ప్రాణము. అదే రాయబడింది, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునను ఇచ్చుటకు వచ్చెను. అనేకులకు. అందుకే 1 కొరింథీయులు 6వ అధ్యాయములో కూడా ఈ మాట ఇలా రాయబడింది. 20వ వచనంలో ఒక మాట, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ప్రతి మనిషిని కొనడానికి వచ్చాడు.
ప్రతి మనిషిని కొనడం అంటే ఏమిటి? ఆ దాసత్వంలో నుండి విడిపించటం. ఏం పెట్టి కొన్నాడు? విలువ పెట్టి కొన్నాడు. అప్పుడు మనిషికి ఏమి లేకపోయింది? విలువ లేకపోయింది. మనిషికి ఏమి లేకపోయింది? విడుదల లేకపోయింది. మనిషికి ఏమి లేకపోయింది? స్వతంత్రం లేకపోయింది. మనిషికి ఏమి లేకపోయింది? పవిత్రత లేకపోయింది. మనిషికి ఏమి లేకపోయింది? దేవుని చేరుకునే అర్హత లేకపోయింది. మనిషికి ఏమి లేకపోయింది? నిత్య జీవం లేకపోయింది. అసలు ఏమీ లేదు. మానవుడు సర్వము సున్నా అయిపోయినాడు. అలాంటి వ్యక్తిని విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు ఆయన పెట్టిన ప్రాణము వెటకారముగా మాట్లాడడానికి కాదు, పరిహాసం చేయడానికి కాదు. నిన్ను నన్ను ఆయన విడిపించడానికి, విమోచించడానికి, దేంట్లో నుండి? సాతాను చేతిలో నుండి, పాపం అనే కార్యంలో నుండి. ఈ పాపం వల్ల మనిషి ఏమైపోయినాడంటే చీకటి వాడైపోయినాడు, అంధకారమైన వాడైపోయినాడు, దారి లేని వాడైపోయినాడు, దిక్కులేని వాడైపోయినాడు, భయస్థుడుగా మారిపోయినాడు, దౌర్భాగ్యుడుగా మారిపోయినాడు, దేశ దెమ్మరిగా మారిపోయినాడు, పనికి మాలిన వాడుగా మారిపోయినాడు, చెడిపోయిన వాడుగా మారిపోయినాడు, నశించిన వాడుగా మారిపోయినాడు. వీరందరినీ విడిపించటానికే యేసు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రాణము ఈ లోకం అంతటా కలిసిన ఆయన ప్రాణాన్ని కొనలేము. ఈ లోకంలో ఎంత ధనం పెట్టినా, ఎంత వెండి బంగారాలు పెట్టినా యేసు ప్రాణం ముందరా ఏది ఈక్వాలిటీ కాదు. యేసు ప్రాణాన్ని కొనలేము. యేసయ్య ప్రాణాన్ని ఏ వెల పెట్టి కొనలేమో అంత వెల ప్రతి మానవాళి కోసం ఆయన చెల్లించాడు. అలా చెల్లించి ఆ వెల ద్వారా విమోచన ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మరణించాడు. ఎంత గొప్ప త్యాగం చూసారా యేసయ్యకి! ఎంత గొప్ప త్యాగం యేసయ్యకి మన మీద, ఈ లోకంలో ఉండే మానవాళి మీద. ఇది తెలుసుకోలేదే మన భారతీయులు. ఇది తెలుసుకోకుండా ఈరోజు జీవిస్తున్నారే. 2000 సంవత్సరాల క్రితం ఆయన వెలపెట్టాడు, తన ప్రాణం పెట్టాడు, తాను చేయవలసినదన్నీ చేశాడు, అందరి కోసం చేసేసాడు. కానీ కొందరు మాత్రమే ఈరోజు రక్షించబడి ఉన్నారు. ఇంకా రక్షణ లేని వారందరూ ఎంతోమంది ఉన్నారు. వీరు ఎలా రక్షణ పొందగలరో, వీరు ఎలా విమోచించబడగలరో? విమోచన కొరకు క్రయధనం చెల్లించిన యేసుని నమ్ముట ద్వారా, విమోచన క్రయధనం చెల్లించిన యేసుని తమ గుండెల్లో చేర్చుకోవటం ద్వారా, తమ బ్రతుకుల్లో స్వీకరించటం ద్వారా, ఆయనను విశ్వసించటం ద్వారా, ఆయనను వెంబడించటం ద్వారా దేవుడు అందరికీ విమోచన ఇస్తాడు. యేసు దగ్గరికి రాకుండా విమోచించబడలేరు. యేసుని విశ్వసించని వారు రక్షణ పొందలేరు. యేసు ప్రభుని నమ్ముకొనని వారు విమోచన కార్యాన్ని పొందుకోలేరు. అలా పొందుకొని వారు దైవరాజ్యానికి వెళ్ళలేరు. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. దానికంటే ముందుగా 1 కొరింథీయులు 6వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, 22వ వచనం. 7వ అధ్యాయము 1 కొరింథీయులు 7వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అంటున్నాడు. అందుకే యేసయ్య నిన్ను నన్ను కొనేశాడు ఆయన బిడ్డగా విలువ పెట్టి. కాబట్టి నువ్వు నేను
ఆయన పిల్లలుగా ఉండాలి, ఆయనకు దాసులుగా ఉండాలి, కానీ లోకానికి, పాపానికి, సాతానికి ఉండకూడదు. ఈరోజు చాలామంది త్రాగుడుకు దాసులుగా ఉన్నారు, వ్యభిచారానికి దాసులుగా ఉన్నారు, అల్లరితో కూడిన ఆటపాటలకి దాసులుగా ఉన్నారు, విడిగా అనేకమైన వాటికి, కొంతమందికి మందుకు, సారాయికి, కొంతమంది డ్రగ్స్కి, కొంతమంది సెల్ ఫోన్కి, కొంతమంది ఇంకా అనేక రకరకాల వాటికి బానిసలు అయిపోయారు. ఒక వ్యక్తి ఒక దానికి బానిస అయిపోయాడంటే వాడు యేసయ్య బిడ్డగా ఉండలేడు. ఒక వ్యక్తి వేరొక దానికి అడిక్షన్ అయిపోయాడు అంటే అతడు యేసయ్య బిడ్డగా జీవించలేడు, యేసయ్యను ఇంప్రెస్ చేయలేడు, యేసయ్య బిడ్డగా బ్రతకలేడు. ప్రియమైన వారలారా, దాని నుండి యేసయ్య తన బిడ్డలుగా తను చేసుకోవాలని, తనకు మనం కావాలని, మనం స్వతంత్రులుగా ఉండాలని, ప్రభుతో జీవించాలని 2000 సంవత్సరాల క్రితం ఆయనే దాసుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయనే విమోచన క్రయధనమును చెల్లించటానికి లోకానికి వచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కాబట్టి విమోచన ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. వేరే ఎవరు విమోచన కార్యం చేయలేదు. వేరే ఎవరు కూడా మానవుల పాపములకు విమోచన చేసిన వారు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు, యేసుగాక. యేసు మాత్రమే విమోచన చేశాడు. ఎవరిని విమోచకులుగా చేశాడో, ఈ లోకంలో ఉండే అందరినీ విమోచకులుగా చేయడానికి వచ్చాడో, విమోచన కార్యాన్ని చేసి ముగించాడో, అది నమ్మిన వారు విమోచించబడతారు, అది విశ్వసించిన వారు విమోచన పొందుకుంటారు. యేసయ్య అందరి కోసం చేశాడు, కొందరు విమోచించబడ్డారు, కొందరు విమోచించబడలేదు అంటే యేసయ్యను నమ్మిన వారు విమోచన పొందుతారు, యేసయ్యను నమ్మని వారు విమోచించబడరు. అయితే ఈ విమోచన ఎందుకు ఇచ్చాడు యేసు ప్రభు వారు అని అంటే అక్కడ రాయబడింది, మనల్ని అంధకారాల నుండి విడుదల చేయడానికి అవసరం. అది మాత్రం కాదు, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి, ఈ లోక రాజులుగా రాజ్యంలో ఉండడానికి కాదు. విమోచన అనేది ఎందుకనంటే పరలోక రాజ్యములో యేసుతో నిత్య కాలం ఉండడానికి. యేసు నిత్యుడు, ఆయన నిత్య కాలం ఉంటాడు. ఆయనలాగా మీరు కూడా నిత్య కాలం ఉండాలంటే ఈ లోకంలో విమోచించబడాలి. విమోచన లేనిదే పరలోకానికి వెళ్ళలేమో. ఆ విమోచన ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేదండి. ఏ మతంలో పడితే ఆ మతంలో విమోచన రాలేదు. ఏ వ్యక్తులు పడితే ఆ వ్యక్తులు విమోచన ఇవ్వలేరు కూడా. మనుషుల పద్ధతులు, మనుషుల పూజలు, మనుషుల పునస్కారాలు, మనుషుల ప్రయత్నాలు, మనుషుల పనులు ఏది కూడా మనిషిని విమోచనలోనికి తీసుకురాలేదు. కానీ మనిషి ఇంకా ఎక్కువగా ఆలోచించే కొలది ఇంకా బానిసత్వంలోకి వెళ్ళిపోతుంటున్నాడు. మనిషి ఇంకా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంటున్నాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటున్నాడు. కానీ విమోచన పొందాలన్న ఆలోచన లేదండి చాలామందికి. ఈ విమోచన ప్రతి ప్రజలు పొందాలంటే యేసు దగ్గరికి రావాలి, యేసుని స్వీకరించాలి, యేసుని నమ్మాలి. అప్పుడే ఒక త్రాగుబోతు మారగలడు, ఒక దొంగ మారగలడు, ఒక దుర్మార్గుడు మారగలడు. కాబట్టి యేసయ్య విమోచన అనేకులకు అనుగ్రహించాడు. 1 తిమోతి, ఈ లాస్ట్ వాక్యం చదువుకొని ప్రార్థనకి వెళదాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడింది, ఈయన అందరి కొరకు. చూసారా, యేసు ప్రభు వారు ఒక క్రైస్తవుల కొరకు కాదు, లేదా క్రిస్టియన్ కంట్రీకి లో ఉన్న వాళ్ళ కోసం కాదు. యేసు ప్రభు వారు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. వేరే ఎవరినో ఇవ్వలేదు ఆయన,
వేరే ఏదో గొర్రెనో, ఏదో ఒక మేకనో, ఏదో ఒక ఆవునో, ఏదో ఒక పక్షినో, ఏదో ఒక జంతువునో, ఏదో ఒకరినో ఇవ్వలేదు ఆయన. అందరి కొరకు విమోచన క్రయధనముగా, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్నే సమర్పించుకున్నాడు. తన శరీరాన్నే సమర్పించుకున్నాడు, తన ప్రాణాన్నే సమర్పించుకున్నాడు. అప్పుడు పాపమునకు, శాపమునకు, అపవాది యొక్క బంధకములకు, నరకమనే శిక్షకు విమోచన ఎవరు ప్రాణము? యేసయ్య ప్రాణము, యేసయ్య జీవము. అవునండి, ఆయనే, వేరే ఎవరు లేరు ఈ లోకంలో. మీరు ఎన్ని చెప్పినా, ఎంతైనా చెప్పండి, ఎన్ని కథలైనా అల్లండి, ఏమైనా చెప్పండి, వాటిలో విమోచన మనిషికి వచ్చిందా? విమోచన వచ్చే విధంగా ఎవరైనా సమర్పించుకున్నారా? ఎవరు లేరండి, యేసుగాక. కాబట్టి యేసు అందరి కొరకు విమోచన క్రయధనమైనాడండి. అందరి కొరకు అండి, కొందరి కొరకు కాదండి, అందరి కొరకు. కానీ ఈ అందరూ రాలేదే అని యేసయ్య కూడా చాలా ఎదురు చూస్తుంటున్నాడు. సేవకులమైన మేము ఎదురు చూస్తుంటున్నాము. అయ్యో, ఇంతగా విమోచన కల్పించినా కూడా, ఇంతగా విముక్తిని కల్పించినా కూడా, ఇంతగా క్షమాపణ గడియల్ని ఉంచినా కూడా అది తెలుసుకోలేకుండా మోయబడి ఉన్నారే, అది తెలుసుకోలేకుండా జీవిస్తున్నారే అని యేసు ప్రభువారు ఆయన వేదన చెందుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ దానికి బానిసలుగా ఉంటున్నారు? ఏ దానికి అడిక్షన్ అయిపోయి ఉంటున్నారు? యేసయ్య విమోచన కేవలము గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడుకొని వదిలేసేదని కాదు. నీ విమోచించబడిన వాడుగా, విడుదల పొందిన వాడుగా, స్వతంత్రుడుగా, దేవుని బిడ్డగా ఇంకా మారకుండా ఉంటే ఈరోజే ఆ విమోచన యేసయ్య నాకు కావాలి అని అందుకుంటావా? ఆ విమోచన పొందుకుంటావా? నీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అప్పగించుకుంటారా? ఒకవేళ ఏ ఒక్క బంధకాలలోనూ బానిస అయిపోయి ఉంటున్నావు, యేసు ఈ సమయంలో విడుదల చేయబోతుంటున్నాడు. ఏం లేదు, నువ్వు యేసుని బిలీవ్ చేస్తే చాలు, యేసయ్యను నమ్మితే చాలు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. నైనా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా మిమ్మల్నే సమర్పించుకున్నారు. మనుషులందరి కొరకు విమోచన క్రయధనముగా నిన్నే సమర్పించుకున్నారయ్యా. ఇంకా మా దేశ ప్రజలు, మా దేశంలో ఉన్న సహోదరి సహోదరులు, ఈ లైవ్ వీక్షిస్తున్న అనేకులు ఇంకా బంధకాల్లో ఉన్నారు ప్రభువా. వారి నేత్రాలు తెరవండి యేసయ్యా. వారిని కట్టిన ప్రతి అపవాది కట్టల నుండి వారు విడుదల పొందినట్లుగా, నీ వైపు వారు తిరిగినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. విమోచన పొందిన వారే నిత్య రాజ్యంలోనికి వెళతారు, సత్య రాజ్యంలోనికి వెళతారు ప్రభువా. అలాంటి ఒక విమోచన పొందిన వారుగా మార్చండి. ఈ లైవ్ ద్వారా ఈ మాటలు విన్న ప్రతి వారి కుటుంబాలలో ఉన్న ప్రతి అపవాది కోటలు యేసు నామములో కూలిపోవునుగాక. అపవాది క్రియలు యేసు నామములో లయమవునుగాక. ప్రతి పాపపు క్రియల నుండి విముక్తిని దయచేయండి. ప్రతి అంధకార క్రియల నుండి విడుదలను దయచేయండి. ప్రతి గుడారలోని ప్రభావముని సన్నిధి దిగివచ్చునుగాక. ప్రతి వారికి పరిపూర్ణమైన రక్షణ, విమోచన ఇచ్చి నిత్య రాజ్య వారసులుగా మార్చండి తండ్రి. యేసు నామములో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని, విడుదలను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న అందరి కుటుంబాలను దీవించండి. ఈ లైవ్ను ఉండి ఎంతో చక్కగా నడిపిస్తున్న బృందం, జేబిఎం బృందం వారిని ఆశీర్వదించండి. సమస్త మీ కరములకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన కార్యములు దేన్ని మరొకము. ఆమేన్.